చైతన్య ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. స్నోరీ అదే అండి గురక. ఎవరైనా హ్యాపీగా గురక పెడుతుంటే ఇంత హాయిగా రాజాలా పడుకున్నాడు అనుకుంటాం. అదే గురక ఎవ్రీడే పెట్టినప్పుడు మనం కొంచెం చిరాకు పడతాం, ఇదేంటి డిస్టర్బెన్స్ అని. ఎప్పుడైనా మీరు ఆ గురక పెట్టే పర్సన్ యాంగిల్ నుంచి ఆలోచించారా? గురక పెట్టే వాళ్ళు ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అనే ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది ఉన్న వాళ్ళు రాత్రిపూట గురక పెట్టడమే కాకుండా అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం లాగా వచ్చి ఫ్రీక్వెంట్గా మేల్కుంటారనమాట. దీనివల్ల మార్నింగ్ కూడా అలసటగా, నిద్ర లేనట్టు, దేనిపైన ఫోకస్ చేయలేకపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇది ఇట్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. జనరలీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే నెక్లో సర్కంఫరెన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓఎస్ఏ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎయిర్వే మజిల్స్ వీక్ ఉన్నప్పుడు కానీ, నోస్లో ఉన్న బోన్ వంకరగా ఉన్నప్పుడు కానీ ఇవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ డెఫినెట్గా మనం దీన్ని రికగ్నైజ్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఇది పెద్ద ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ హార్ట్ అటాక్, స్ట్రోక్, హై బీపీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో గురకని నెగ్లెక్ట్ చేయకండి.